బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తంగా చూస్తున్నాం గంగాపురం వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది, బీజేపీ ఆందోళన చేస్తుంది. కానీ ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదని ముందు జాగ్రత్త చర్యగా మేము మంచి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బీజేపీ ఆందోళన చేయడం సరికాదంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని? అతీతంగా మాట్లాడతాము. హైదరాబాద్ ప్రేమికునిగా మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. రైట్. ఈ మధ్య 10 రోజుల లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ కు సంబంధించినటువంటి 2 కీలకమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు చేయడం జరిగినటువంటిది. ఒకటి, ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి హిల్ట్ హైదరాబాద్ పారిశ్రామిక భూములను బదిలీ చేసేటువంటి కార్యక్రమము ఒక పద్ధతి అయితే, రెండవది జిహెచ్ఎంసీ పరిధిని పెంచి ప్రస్తుతం ఉన్నటువంటి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2725కి పెంచడము, 27 మండలాలు, సుమారుగా 1,70,70,00,000 జనాభా ఉన్నటువంటిది రేపు వచ్చే జనాభా లెక్కలు 26-27 జనాభా లెక్కల ప్రకారంగా 2 కోట్లు అవుతుందని ఒక అంచనా వేస్తున్నటువంటి సందర్భం. ఈ రెండు కూడా అప్పటికప్పుడు ఆలోచన ఉండి చేసినారా, ఆలోచన లేక చేసినారా, దానికి ఏమన్నా బ్లూ ప్రింట్ ఉందా అనేటువంటి దాని మీద సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు చర్చకు వస్తాను. ఇప్పుడు హిల్ట్ భూములు మీరన్నట్టుగా 22 ప్రాంతాల లోపల ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో, ఎందుకంటే ఆనాడు మనకందరికీ తెలిసినటువంటిదే, దూర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కానటువంటి పరిస్థితి లోపల వాళ్ళకు భూములు నామమాత్రపు రేటుకి ఇస్తారు. మృత్యుంజయ గారికి తెలిసి ఉండాలి, ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కొన్నరు వాళ్ళు అనేటువంటిది ఏదైతే ఉందో, నాకు తెలిసినంత వరకు కొన్ని భూములు ఇప్పుడు ఫ్యాబ్ సిటీ ఉందండి మా తుక్కుగూడ దగ్గర. ఫ్యాబ్ సిటీలో మామూలుగా ఇచ్చినారు, డెవలప్మెంట్ కోసం ఇచ్చినారు. మధ్యన వాళ్ళు ఏమి యాక్టివిటీస్ లేకపోతే, పారిశ్రామిక సంస్థలు ప్రారంభించకపోతే తీసేసుకున్నది గవర్నమెంట్. కాబట్టి లీజుకు ఇచ్చేటువంటిది ఒక కార్యక్రమం అయితే, అమ్మేటువంటి కార్యక్రమం ఒకటి నామమాత్రం రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పారిశ్రామికీకరణ జరగాల, ఉద్యోగాలు పెరగాల. పారిశ్రామిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది కూడా అదే, అది జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మృత్యుంజయ గారు చాలా సున్నితంగా చెప్పేసినారు ఏముంది దాంట్లో అనేటువంటిది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లొకేషన్స్ మనం తీసుకుందాం. పట్టంచెరు తీసుకోండి, కాటేదాని, మా ఏరియాలో కాటేదాని తీసుకోండి, బాలనగర్, లేకపోతే బాలనగర్ తీసుకోండి. నా లెక్కలో అక్కడ భూముల విలువ, ఎందుకంటే ఆ పక్కన వచ్చినటువంటి అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, రేట్లు ఉన్నాయి, అందరికీ తెలుసు అండి. మృత్యుంజయ గారు కూడా తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. రమారమి కనీసము 1 ఎకరా 50 కోట్ల నుంచి 100 కోట్లు. ఎందుకంటే నేను కోకాపేట చెప్పడం లేదు, కోకాపేట మన 150-151 కోట్ల అంత దూరం వెళ్ళడం లేదు. నేను 60, 70, 80, 90, 100 కోట్లకు ఎకరా ఉండేటువంటి పరిస్థితి ఉందండి. దాంట్లో ఏమి సందేహం లేదు. మేమేమంటున్నాము, 9,500, 9,600 ఎకరాలను జీవో మీరు 27 వారం రోజుల కింద ఇచ్చి మీరు బదలాయిస్తామనేటువంటి చెప్పడం జరిగినప్పుడు, మీరు చెప్తున్నటువంటి దాంట్లో లాజిక్ లేదు. ఎవ్వరు వద్దనిలే, హైదరాబాద్ కాలుష్య రహిత నగరంగా ఉండాలా, ప్రపంచంలో గొప్పగా ఉండాలనేటువంటి దాంట్లో ఏ పార్టీకి దురదృష్టం లేదు. వాస్తవానికి గతంలో దీని ప్రయత్నం కొంత కేసీఆర్ గారు చేసినారు, ఆయన ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చినాడు. నేను ఏమంటున్నా వంశీ గారు అంటే, ప్రభుత్వాల బలహీనమైనటువంటి పాయింట్ ఎక్కడ దొరుకుతుందంటే, అలవిగాని హామీలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు చెప్పి అవి చేయలేని పరిస్థితి లోపల ప్రజల్లో ఒక రకమైనటువంటి విసుగు, అసంతృప్తి వచ్చి తిరిగి మళ్ళీ పవర్ లోకి రాము అనేటువంటి ఒక భయం చేత ఇవాళ ఉన్న ఆస్తులు నమ్మేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాడు. ఉన్న ఆస్తులన్నీ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారంట. అంతే కదా. కేసీఆర్ కొంత చేసినా వెనక్కి జరిగినాడు కొంత ఆయనకి. ఎందుకంటే ప్రజాభిప్రాయాలు ఎట్లుంటాయి, ప్రజలు వ్యతిరేకిస్తే మన గతి ఏమైతుంది అనే దాని కింద బహుశా నేను రాజకీయాలకు అతీతంగా చెప్తాను, ఆయన ఎక్కి తగ్గినాడు. ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటిది ఏంటంటే, ఈ 9,200 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ అండి. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 850 ఎకరాలకు పుటం పెట్టిండు. చాలా వెనకటికి హౌసింగ్ బోర్డు ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, దూరం ఉందని ఇచ్చినారు, కానీ వాళ్ళ విలువైనటువంటి ల్యాండ్ వాటిని అమ్ముతున్నాడు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం వల్ల హౌసింగ్ బోర్డు సంస్థను మూసేసినారు. అది కేసీఆర్ మూసేసినారు. కాంబోజ్ గారు సబ్మిషన్ ఒకటి ఉంది, చెప్పండి కాంబోజ్ గారు. ఇప్పుడు 27 జీవో తీసుకొచ్చినటువంటి 10 రోజుల ముందు ఓన్లీ 9,500 తీసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు దాంట్లో రుద్రారం, పటాన్ చెరువు, ఇంకా తెల్లాపూర్ రాలేదు. అంటే దాదాపుగా ఇంకా 5,000 ఎకరాలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా పెద్ద కుంభకోణం ఉంది. ఇప్పుడు మొత్తానికి 9,292 ఎకరాలు. వంశీ గారు, నేనేమంటున్నా,
హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ ను అమ్ముకుంటున్నారు ఒకవైపు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దొరికితే తెగబడి అమ్మేస్తున్నారండి. అమ్మేయడం కార్యక్రమం. ఇప్పుడు హౌసింగ్ బోర్డు అనేటువంటి సంస్థ ఉండాలా. నా దృష్టిలో హౌసింగ్ బోర్డు అనేటువంటిది అన్ని సామాజిక వర్గాలకు, మధ్యతరగతి, దళితులకు, ట్రైబల్స్ కు, బీసీలకు, అందరినీ కూడా వేదిక. నేను హౌసింగ్ బోర్డు లో ఉంటానండి 30 సంవత్సరాల నుంచి. అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అంటే అది కావాల్సి వెంకటరెడ్డి గారు మొత్తంగా ఖజానా ఖాళీ అయిపోయింది. నేను చెప్తాను 9,000 ఇప్పుడు ఎట్లయితుంది అని అంటున్నారు కదా మృత్యుంజయ గారు. 9,000 ఎకరాలకి మీరు మినిమం 60-70 ఎకరాకి వేస్తే 6-7 లక్షల కోట్లు అవుతుందండి. మీ గవర్నమెంట్ కి వస్తుంది ఎంత చూపిస్తున్నారు? 5,000 కోట్లే చూపిస్తున్నారు. 30% SRO సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉంటుందండి. మా ఊర్లో సబ్ రిజిస్ట్రార్ వాల్యూ వినండి 19 లక్షలు ఎకరాకి. కానీ మా ఊర్లో ల్యాండ్ ఇవాళ ఎంత కమ్ముడు పోతుంది అంటే 2-2.5-3 కోట్లకు అమ్ముడు పోతుందండి. 10 టైములు 18 టైములు 20 టైములు అమ్ముడు పోతుంది ఎక్కువ. మీరు సబ్ రిజిస్టర్ వాల్యూ కూడా కాదంట, దాంట్లో 30%. నేను అడుగుతున్నా ఇవాళ మృత్యుంజయ గారు చెప్పాలా. ఇప్పుడు వీళ్ళను అవుటర్ త్రిబుల్-ఆర్ అవతల పరిశ్రమలు పెట్టుకోవడానికి మళ్ళీ భూమి మీరు ఏ పద్ధతిలో ఇస్తున్నారు? మీరు ఫ్రీగా ఇస్తున్నారా? రేటు ప్రకారం ఇస్తున్నారా? మార్కెట్ రేటు ప్రకారం ఇస్తున్నారా? ఉచితంగా ఇస్తున్నారా? ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇయ్యద్దంలే. వాళ్ళు ఇక్కడి నుంచి యంత్రాలన్నీ తీసుకుపోయి భవనాలు కట్టుకోవడానికి అక్కడ పనికొచ్చేటువంటి షెడ్లు వేసుకోవాలా. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున మోసం, అవినీతి జరుగుతుంది అనేటువంటిది మా మహేష్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు బీజేపీ వాళ్ళ మా రామచంద్రరావు గారు కలిసి గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేటివ్. దీని మీద వివరణ కావాలండి. వాళ్ళు చెప్పాడు వెంకటరెడ్డి గారు